వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ సార్. మన దగ్గర వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్ ఉందండి. ఇది 2018 మోడల్ సార్, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుందన్నమాట. పెట్రోల్ ఆటోమేటిక్ అండి. ఇది డ్రైవెన్ వచ్చేసి 85,000 అయితే డ్రైవెన్ ఉంది. ఇది జెన్యూన్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి మనకు హైలైన్ టోటల్ టాప్ ఎండ్ కాబట్టి ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, టచ్ స్క్రీన్, ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సార్. మీకు వెహికల్ అయితే సేఫ్టీ వైజ్ చూసుకుంటే అరౌండ్ 5 స్టారింగ్ రేటింగ్ అయితే ఉంటుంది. బాడీ బిల్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. హ్యాచ్ బ్యాక్లోనే బాగా బాడీ బిల్ట్ స్ట్రాంగ్ ఉన్న వెహికల్ ఏంటంటే కన్నా మనకు పోలో అని చెప్పొచ్చు, టియాగో వెహికల్ అని చెప్పొచ్చు అండి. ఇది వచ్చేసి మనకు 2018 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 5,90,000 అండి. 5,90,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ సార్. 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. చాలామంది కస్టమర్స్ పోలోలో వచ్చి అరౌండ్ 3.5 to 4 lakhs కస్టమర్స్ అనేది చాలా ఎక్కువ విజిట్ అవుతున్నారు మా దగ్గర. ఏంటంటే మనకు మైలేజ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుందండి. డీజిల్లో 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే మైలేజ్ గురించి చూస్తున్నారో, సేఫ్టీ వైజ్గా కావాలి, వెహికల్ బాగుండాలి అనుకున్న వాళ్ళకైతే పోలో వెహికల్ చాలా సూటబుల్ ఉంటుందండి. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవెన్ వచ్చేసి 90,000 అయితే డ్రైవెన్ ఉందండి సార్. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ కూడా. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 3,70,000 లేదా 3,80,000 అండి. 3,80,000 నుండి 3,70,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుందన్నమాట. డ్రైవెన్ కూడా చూసుకుంటే మనకు వెరీ లెస్ డ్రైవెన్ కార్ సార్. ఓన్లీ 51,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ ఉంది సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. మోడల్ వచ్చేసి మనకు 2019 మోడల్ కాబట్టి ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 5,30,000 నుంచి 5,50,000 అండి. 5,50,000 నుండి 5,30,000 వరకు కూడా మనకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్ వెహికల్. హోండా WRV వెహికల్ సార్. ఈ వెహికల్కి వచ్చేసి డిమాండ్ అయితే మార్కెట్లో చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VX వేరియంట్ అండి. VX అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుందన్నమాట. VXలో అడిషనల్గా ఏమొస్తుందంటే మన సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్. వెహికల్ సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉందో సార్, మీరు ఒకసారి చూడొచ్చు. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. డీజిల్లో మనకు 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఇది మనకు బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా నీట్గా, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇది మనకు ఫ్యూయల్ డీజిల్ కాబట్టి మనం మైలేజ్ కూడా అరౌండ్ 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. దీని డ్రైవెన్ కూడా లెస్ డ్రైవెన్ కార్ సార్. ఓన్లీ 56,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి. WRVలో డీజిల్ వెహికల్స్ అనేవి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది మార్కెట్లో. మనకు ఏంటంటే అరౌండ్ 20 మనకు కరెక్ట్ టైం టు టైం సర్వీస్ మెయింటైన్ చేశారంటే కన్నా 20+ కూడా మైలేజ్ ఇస్తుందండి. ఒక కస్టమర్ అయితే 25 ఇస్తుందని కూడా మైలేజ్ కూడా చెప్పారు. ఇది మనకు బాడీ బిల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, అలాయ్ వీల్స్, ABS, అన్ని టచ్ స్క్రీన్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి సార్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 7 lakhs లేదా 6,90,000, 6,90,000 లేదా 7 లక్షల వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. కియా సోనెట్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు మన కియాలో సెల్టాస్ గురించి కానీ, సోనెట్ గురించి కూడా అడుగుతున్నారు. మా దగ్గర సెల్టాస్ అవైలబుల్ ఉన్నాయి సార్. కియా సోనెట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే 2021 మోడల్ అండి, 2021 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. జస్ట్ ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇందులో మనకు సన్ రూఫ్ కూడా ఉంటుందండి వెహికల్. టోటల్ టాప్ మోడల్ అనమాట. ఫ్యూయల్ డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, టాప్ మోడల్ అనమాట. సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉందండి వెహికల్కు. ఇది మనకు మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మనకు కస్టమర్ అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ కూడా. ఎక్కడ కూడా స్క్రాచెస్ అనేవి కూడా లేవు. మనం రెడీ టు మూవ్ అనమాట. డీజిల్ కొట్టేసి వెళ్ళిపోవచ్చు అండి, అట్లా ఉంది కండిషను. ఇది మన ప్రైస్ పరంగా చూసుకుంటే 9 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడొచ్చండి. ప్రజెంట్ అయితే 9,70,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది మనకు కస్టమర్తో మనం ఫైనల్ టు ఫైనల్ కస్టమర్తో మాట్లాడుకుంటే 8,80,000 నుంచి 9 lakhs అండి. 8,80,000 నుండి 9 లక్షల వరకు మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై క్రెటా వెహికల్ సార్. దాదాపు మా దగ్గర వచ్చేసి 8 కార్స్ అయితే క్రెటాలో అవైలబుల్ ఉన్నాయి సార్ కార్స్. ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. ఇందులో వేరియంట్ వచ్చేసి SX అండి. SX అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది. వెహికల్కి వచ్చేసి మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉందండి. మీరు ఒకసారి గమనించవచ్చు. ఒకసారి సన్ రూఫ్ కూడా చూపించండి. SXలో మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇది టోటల్ టాప్ మోడల్ అనమాట. ఇది మనకు డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 64,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది మనకు ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మనకు క్రెటాలో వచ్చేసి మనకు పెట్రోల్, క్రెటా ఏ వెహికల్ అయినా సరే మనకు పెట్రోల్ అనేది మనకు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది సార్. ఇదైతే డ్రైవెన్ కూడా లెస్ డ్రైవెన్ కారే సార్. ఓన్లీ 64,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా ఒక 12 lakhs నుంచి 12,50,000 అండి. 12 లక్షల నుండి
12,20,000 వరకు కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై క్రెటా వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు క్రెటాలో మనకు ఆటోమేటిక్ వెహికల్ గురించి ఎక్కువ విజిట్ అవుతున్నారు. మా దగ్గర వచ్చేసి 5 కార్స్ అయితే ఆటోమేటిక్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్. ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. డ్రైవింగ్ వచ్చేసి ఓన్లీ 58,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది జెన్యూన్ రీడింగ్ సార్. ఇది షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది 2018లో నుంచే మనకు సన్ రూఫ్ రావడం జరిగింది. ఇది ఎస్ఎక్స్ కాబట్టి టోటల్ టాప్ మోడల్. సన్ రూఫ్ కూడా వెహికల్కి అవైలబుల్ ఉంటుంది సార్. ఒకసారి మీరు గమనించవచ్చు. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ అండి. మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కూడా మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా ఒక 8 lakhs నుంచి 8,50,000 అండి. ప్రజెంట్ అయితే ప్రైస్ కోడింగ్ వచ్చేసి 8,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. మీరు ఇక్కడికి వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత మన కస్టమర్తో మాట్లాడుకుంటే 850 నుంచి 8 lakhs అండి, 8 లక్షల నుండి 8,50,000 మధ్యలో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు హుండై వెన్యూ వెహికల్ సార్. మా దగ్గర వచ్చేసి 5 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్. ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అండ్ కార్ సార్. ఓన్లీ 24,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అండి. వెహికల్కి వచ్చేసి సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది సార్. మీరు ఒకసారి గమనించవచ్చు. ఫ్యూయల్ డీజిల్లో జనరల్గా చెప్పాలంటే 1,50,000 తిరిగిన వెహికల్స్ మార్కెట్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది. బట్ డీజిల్లో వచ్చేసి లెస్ డ్రైవ్ అండ్ కార్ అనేది మార్కెట్లో చాలా రేర్గా ఉంటాయి సార్. ఇదైతే చాలా తక్కువ తిరిగింది వెహికల్. ఓన్లీ 24,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఇది మనకు ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా ఒక 9,70,000 లేదా 9,80,000, 9,70,000 లేదా 9,80,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువనే ఉందని అనిపించవచ్చు. బట్ ఏంటంటే రీడింగ్ అనేది చాలా తక్కువ తిరిగింది సార్. ఓన్లీ 24,000 మాత్రమే తిరిగింది. డీజిల్ మాన్యువల్ వెహికల్ అండి. 970 లేదా 980 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో వెన్యూ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర. ఇది వచ్చేసి మనకు 2021 మోడల్ సార్, 2021 మోడల్. ఎస్ఎక్స్ టర్బో అండి. టర్బో అంటే మనకు ఇంజన్ అనేది కెపాసిటీ కొంచెం దాని పవర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పేసి అంటుంటారు. ఇదైతే కన్నా 2021 మోడల్ సార్. ఇది చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవింగ్ కార్ సార్. ఓన్లీ 6,000 తిరిగింది వెహికల్కు. ఈ వెహికల్ కూడా సన్ రూఫ్ అవైలబుల్ ఉంది సార్. మీరు ఒకసారి చూడొచ్చు. ఇలాంటి వెహికల్ హైదరాబాద్లో అనేది చాలా రేర్గా ఉంటాయండి. జస్ట్ ఓన్లీ 6,000 తిరిగింది. నమ్మడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే కస్టమర్కు 3 to 4 కార్స్ అయితే ఉన్నట్టున్నాయి. సో అందుకే ఇది జస్ట్ యూజ్ అనేది కూడా చాలా తక్కువ యూజ్ చేశారు వెహికల్. 6,000 మాత్రమే తిరిగిందండి. ఇలాంటి వెహికల్స్ అనేవి మాకు దగ్గర చాలా రేర్గా వస్తుంటుందండి. అరౌండ్ 1 yearకి ఒక వెహికల్ రావడం జరుగుతుంది. ఈ ఆఫీస్లో అన్నిటికన్నా తక్కువ తిరిగిన వెహికల్ ఏంటంటే ఈ వెహికల్ అండి. 2021 మోడల్ అయినప్పటికీ జస్ట్ ఓన్లీ 6,000 మాత్రమే తిరిగింది. ఎందుకంటే అరౌండ్ ఒక 1,200 అంటే సంవత్సరానికి ఈ లెక్క ప్రకారంగా 1,200 డ్రైవ్ చేశాడు. ఇది టర్బో పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఈ వెహికల్కి వచ్చేసి సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉందండి. ఇది మనకు ప్రైస్ అనేది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 9,50,000 నుంచి 9 lakhs అండి. అంటే 9,50,000 నుండి 9 లక్షలు అండి. ఆ మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 9,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. అప్రాక్సిమేట్గా ఒక 9,50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై క్రెటా వెహికల్ సార్. దీని ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. క్రెటాలో డీజిల్ వచ్చేసి మనకు 18 దాకా అయితే మైలేజ్ ఇస్తుంది. ఇదేంటంటే కానీ మనకు కస్టమర్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి అలా వీల్స్ షోరూంలో చేయించుకున్నాడండి. ఇది వచ్చేసి వేరియంట్ వచ్చేసి ఈఎక్స్ ప్లస్ వేరియంట్ సార్. సో ఈఎక్స్ ప్లస్ అయినప్పటికీ కూడా మనకు ఎస్ఎక్స్లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి సార్. అందులో 2 air bags కానీ, టచ్ స్క్రీన్ కానీ, అలా వీల్స్ కానీ, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఈ కార్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది గ్రే కలర్లో ఉందండి వెహికల్. ఇది 2017 మోడల్ వరకు. ముందు గ్రిల్ అయితే కొంచెం చేంజెస్ ఉంటాయి. 2018 నుంచి 19 వరకు ఒక విధంగా ఉంటుందన్నమాట ఫ్రంట్ సైడ్. ఇది వచ్చేసి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 8 lakhs బడ్జెట్ అండి. ప్రజెంట్ అయితే 870 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్ అయితే 8 lakhs వరకు అంటున్నాడు. అరౌండ్ ఒక 10,000 20,000 అటు ఇటు కూడా చేయొచ్చు. అంటే అరౌండ్ మనకు 7,80,000 నుంచి 8 lakhs వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. కియా సెల్టాస్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి జీటీ లైన్ అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది అనమాట. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. జీటీ లైన్లో ఏముంటుందంటే అడిషనల్గా మనకు సన్ రూఫ్ అవైలబుల్ ఉంటుందండి. సన్ రూఫ్ ఉంటుంది. ఒకసారి గమనించవచ్చు. సన్ రూఫ్ అయితే అవైలబుల్ ఉంటుంది సార్. మనకు టచ్ స్క్రీన్ కూడా చాలా మీకు చూసుకుంటే మీరు ఒకసారి ఇంటీరియర్ కూడా చూడొచ్చండి. ఒకసారి ఇంటీరియర్ చూడండి, గమనించండి. ఒకసారి ఇంటీరియర్ కూడా చూపించండి. ఇందులో సార్ మనకు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే టచ్ స్క్రీన్ అయితే అవైలబుల్ ఉంటుందండి.
స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, బ్లూటూత్ కనెక్షన్, ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్. ఇందులో మనకు వచ్చేసి మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఇందులో మనకు ఒకసారి సన్ రూఫ్ కూడా మీకు అవైలబుల్ ఉందండి. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. ఒకసారి ఇంటీరియర్ బ్యాక్ సైడ్ కూడా ఉంది సార్. సీట్లు అనేవి చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది, స్క్రాచెస్ కూడా ఏం లేవు. సో ఇది 2019 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే అప్రాక్సిమేట్గా ఒక 12 lakhs బడ్జెట్లో రావచ్చండి. ప్రజెంట్ అయితే 1290 కోడింగ్ చేశారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇక్కడికి వచ్చి మీరు వెహికల్ చూసుకున్న తర్వాత సెల్లర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 12 లక్షల బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. సో చూశారు కదండి వీడియో. ఆల్ వెహికల్స్ కవర్ చేయడం కష్టం కాబట్టి లిమిటెడ్గా కొన్ని వెహికల్స్ చేయడమే జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకా కొన్ని వెహికల్స్, వాటి డీటెయిల్స్, వాటి ప్రైస్ చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. ఎవరికైనా సరే వీడియో చూసే వాళ్ళకు, జెన్యూన్గా వెహికల్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకు ఇంట్రెస్టెడ్ ఉంటే నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. ఆ నెంబర్ కాల్ చేయండి సార్. మా దగ్గర కార్ అవైలబుల్ లేకపోయినా నేను సోర్సింగ్ చేసి తెప్పించే ప్రయత్నం చేస్తాను. మైసెల్ఫ్ నాగేశ్వర రెడ్డి అండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9951152399 అండి. అగైన్ ఐమ్ టెల్లింగ్ 9951152399 అండి. ఎనీ టైం మీరు కాల్ చేయండి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇక్కడ కస్టమర్తో కొంచెం బిజీగా ఉంటాను. మీరు వాట్సాప్లో అయినా సరే మెసేజ్ చేయండి. దాన్ని తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.